రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి ఇంకొక బిగ్ అనౌన్స్మెంట్ అండి. గేట్వే ఆఫ్ హైదరాబాద్, ఓఆర్ఆర్ మీద, హిమాయత్ సాగర్ మీద, లోనే టాలెస్ట్ గేట్వే కన్స్ట్రక్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇది నాట్ ఓన్లీ గేట్వే ఆఫ్ హైదరాబాద్ అండి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడంలో కూడా ఇది పార్ట్ అండ్ పార్సెల్. సో 55 కిలోమీటర్స్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ని బ్యూటిఫికేషన్ చేయటం కూడా, అలాగే ఫ్లడ్ ప్రివెన్షన్ కూడా ఈ ప్రాజెక్ట్లో పార్ట్ అండ్ పార్సెల్. అలాగే గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయనున్నారు. బాపు ఘాట్కి, సరోవర్ ఘాట్కి, గాంధీ సరోవర్ ఘాట్కి ఎలివేటెడ్ కనెక్టివిటీ ఈ ప్రాంతం నుంచి ఇవ్వనున్నారు, హిమాయత్ సాగర్ లేక్ దగ్గర నుంచి. అలాగే హిమాయత్ సాగర్ని అత్తాపూర్ని కనెక్ట్ చేస్తూ ఫ్లైఓవర్ రానుంది. ఈ మూసీ రివర్ ఫ్రంట్లో పార్ట్గా లార్జ్ వాటర్ ట్యాంక్స్ అండర్ గ్రౌండ్లో నిర్మిస్తారు. అలాగే లాంగెస్ట్ వాటర్ ఛానల్స్, ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఈ వాటర్ ట్యాంక్స్లో స్టోర్ అయ్యే విధంగా ఈ ఫ్లడ్ ఛానల్స్ త్రూ మూసీలోకి డైవర్ట్ చేసే విధంగా, అంటే అర్బన్ ఏరియాలోకి ఫ్లడ్స్ రాకుండా, అర్బన్ ఫ్లడ్డింగ్ రాకుండా ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే ఎవ్రీ లేక్ అండి, ప్రతి లేక్ని కూడా ఈ ఫ్లడ్ ఛానల్స్ త్రూ దుర్గం చెరువుకి, అలాగే మూసీకి, మీరాలం ట్యాంక్కి, హుస్సేన్ సాగర్కి కనెక్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ రివర్ ఫ్రంట్ని. అలాగే ఈ రివర్ ఫ్రంట్లో పాటుగా చాలా ఎక్కువ పార్క్స్ రానున్నాయి. ఇది ఒక టూరిజం అట్రాక్షన్ కాబోతుంది. రివర్ ఫ్రంట్ అనేది చాలా పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది. ఇలాంటి టూరిజంకి చాలా హై డిమాండ్ ఉంది. సో గ్లోబల్ విజిబిలిటీ వస్తుంది ఈ ప్రాంతానికి. సో అలాంగ్ దిస్ 53 కిలోమీటర్ స్ట్రెచ్ అండి, ఎకో పార్క్స్ కావచ్చు, బటర్ఫ్లై పార్క్స్ కావచ్చు, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్, ఫుడ్ పార్క్స్, అలాగే కొంత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా చేయొచ్చు. ఇలాంటి ప్రాంతంలో ఈవెన్ 100 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలాంటి బటన్ ఉండదు. సో మరొక గ్రోత్ కారిడార్, మరొక టూరిజం స్పాట్ హైదరాబాద్ సిటీకి. బట్ ఇది ఇనీషియల్ స్టేజ్ మాత్రమే. చూద్దాం గవర్నమెంట్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు.